దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తా రోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల అయితే బంకుల వద్ద వందల కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకే చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. అలా నాట్ల గురించి నాటేసిన కూలీలు ఆల్రెడీ కూలీలు మనిషికి 500 వేయాలి ఆడలకు. కూలీలు 10 మంది కూలీలు ఉన్నారు. కొద్దిగా 8 గంటలకు వచ్చినాయి. ఏమంటారు మరి ఏమంటారు ఏం దాకా వచ్చిన లైన్ ఏముంది, ఆడికి వెళ్ళి లైన్ ఏం దాకా వచ్చినామో ఇంకా వస్తూనే ఉంది. ఇక్కడ ఆటోలో దీని కోసం వచ్చిన 10 మంది కూలీలను పిలిచిన 12 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు డీజిల్ తీసుకుపోవాలి. ఎప్పుడు వాళ్ళు నాటేస్తారు. ఎప్పుడు పొద్దున్నే వచ్చినాం, లేస్తేనే వచ్చినాం. ఈ టైం అయిపోయింది, ఇంకా లైన్ కాడికి పోనలేము. డీజిల్ ఉన్నదంటారు కానీ మోటార్ గరం అవుతుందని ఆపేసి. భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు భారీగా క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే భావనలో పలు బంకుల యజమానులు పెట్రోల్, డీజిల్ ఫుల్ స్టాక్ చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని ఒక్కసారిగా వాహనదారులు బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తా రోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ట్రక్ డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పుడు పెట్రోల్ బంక్ స్టేషన్స్ దగ్గర అయితే దేశవ్యాప్తంగా కూడా భారీగా క్యూ లైన్లలో వినియోగదారులు వేచి చూస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి హైదరాబాద్ నుండి మా ప్రతినిధి సురేష్, ఇక ఢిల్లీ నుండి మా ప్రతినిధి శివ ఇద్దరు రెడీగా ఉన్నారు లైవ్ లో. ఇక సురేష్, మొదటిగా మీరు చెప్పండి, హైదరాబాద్ లో చాలా మంది వాహనదారులు అయితే వాళ్ళ కార్లు కానివ్వండి లేకపోతే 2 వీలర్స్ కానివ్వండి తీసుకొని పెట్రోల్ బంక్స్ దగ్గరికి వెళ్ళిన మన పరిస్థితి మనం చూస్తున్నాము. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నేను లకడికాపూర్ భారత్ పెట్రోల్ బంక్లో ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు ఇక్కడ స్టాక్ ఉందని తెలియడంతో పూర్తిగా వాహనదారులందరూ కూడా ఇక్కడికే వస్తుండడంతో ఈ పంపుని మూయించేశారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి హనుమంతరావు చేరుకొని పంపుని తెరిపించి ఒక్కొక్కరికి పెట్రోల్ పోయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలాసేపు గంటల తరబడి నుంచి ఇక్కడ నిలబడడంతో ఇదంతా కూడా మెయిన్ రూట్ ఉండడంతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ కావడం జరిగింది. పోలీసులు వచ్చి పంపుని మూసేశారు. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు? లాస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు ఇట్లా అవుతుందని చెప్పి మేము అనుకోవాలి. ఇప్పుడు మేము ఆఫీస్ నుంచి రిటర్న్ వెళ్తుంటే పెట్రోల్ లేక ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఆఫ్ చేసి ఇచ్చిందంట పెట్రోల్ బంక్. ఇదేంది అదే చెప్తారు చాలా మంది. దాదాపు 1 అవర్ నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పోలీసులు వచ్చి పెట్రోల్ పంపు బంద్ చేయడంతో చాలా మంది ఇంకా రద్దీ పెరిగిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడైతే ఓపెన్ చేసి పెట్రోల్ పోయిస్తున్నారు. సమ్మె ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఒకవేళ ట్యాంకర్లకు సంబంధించిన పెట్రోల్ డీజిల్కి సంబంధించిన నిల్వలన్నీ కూడా కొన్ని పెట్రోల్ పంపుల్లో ఇప్పటికే అయిపోవడం జరిగింది. అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతా ఏదైతే పెట్రోల్ డీజిల్ పోస్తున్నారో వాటికి సంబంధించిన పెట్రోల్ దగ్గర పూర్తిగా రద్దీగా ఏర్పడింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో వాహనదారులు వచ్చి పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు బంద్ చేశారు. ఇక్కడ పెట్రోల్ పంపు యజమానికి అదేవిధంగా అక్కడ వాహనదారులకు కొంచెం గడబడి అవుతున్నది. వీరికి సంబంధించి హనుమంతరావు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం ఆయనతో. పెట్రోల్ ఏం లేదు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అందరూ ఆటోలు వచ్చి ఒకే దగ్గర లైన్కి వస్తే పోస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన మేనేజ్మెంట్ రెడీ అయింది, చేస్తున్నాం. ఇక అంతకంటే ఏం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోడ్ అంతా బ్లాక్ అవుతున్నది, మాకు కూడా పోసే అవకాశం లేదు కనుక లైన్లో వస్తే పోస్తామన్నారు. ఆటోలు ఒక సైడు, సైకిల్ మోటార్లు ఒక సైడు, మోటార్లు ఒక సైడు, అందరికి పోస్తాడు. ఇక విలువ వచ్చిండు గారు తిన్నాడు కదా. డ్రైవర్లు సమ్మె చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారని తెలియకపోవడం వల్లనే డ్రైవర్లు సమ్మె. ఇప్పుడు ఇదైతే పెట్రోల్ ఇష్యూ, సమ్మె చేస్తే అందరికీ నష్టమవుతుంది. ఎందుకంటే డ్రైవర్లు దేశం మొత్తంలో అన్ని బండ్లు ఆగిపోతే ప్రజలు ఎట్లా పోతారు, బస్సులు ఎట్లా పోతాయి, ట్రాఫిక్ ఎట్లుంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వం తప్పది, ఏదన్నా ఉంటే సెటిల్మెంట్ చేయాలి తప్పితే. అంటే గతంలో ఉన్న చట్టం కాకుండా ఇప్పుడు 7 లక్షల జరిమానాతో పాటు 10 సంవత్సరాల పాటు శిక్ష పడే విధంగా చట్టం తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా వాహనదారులు అందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒకసారి కేంద్రం తీసుకొస్తున్న చట్టం గురించి ఏమంటారు? కేంద్రం తీసుకొస్తున్న ఈ చట్టం గురించి డ్రైవర్లు నిరసన చెప్తున్నారు. చూడు, ఈ చట్టము తప్పనిసరిగా డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు బంధకాలు ఇచ్చారు. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం డ్యూటీ ఇది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇష్యూ వస్తే మాట్లాడాలి. కానీ మీకున్న ఏది ప్రిస్టేజ్ తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పగలుగుతారు. అది దాని మీద వాళ్ళు ఆలోచన చేసి ఆ స్ట్రైక్ కాకుండా చూడాలనేదే నా ఉద్దేశం. రైట్. అయితే కేంద్రం తీసుకున్న చట్టాన్ని ఆలోచించాలని చెప్పేసి కూడా హనుమంతరావు చెప్తున్నాడు. ఎందుకంటే డ్రైవర్లకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, మంచి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ యాక్సిడెంట్ కేసులో 10 సంవత్సరాల శిక్ష, 7 లక్షల జరిమానా అంటే వారికి చాలా ఇబ్బంది అంటున్నారు. కొంతమంది వాహనదారులు ఉన్నారు, మాట్లాడి చెప్పండి. ఎక్కడి నుండి వచ్చారు? ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 అవర్. రైట్ సురేష్, అయితే అక్కడ పెట్రోల్ నిలిపివేశారు, మరి ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ వేయటం స్టార్ట్ చేశారా? అయితే అక్కడ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు?
అందరూ టీవీలో వార్తలు చూసిన తర్వాత పెట్రోల్ బంకులు ఇక 2 రోజుల పాటు తెరుచుకోవనే ఉద్దేశంతోనే మేము అందరం కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ స్టాక్ ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టి కొద్దిసేపు బంద్ చేశారు. దాంతో విపరీతంగా రద్దీ పెరిగిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇది మెయిన్ రోడ్ పైన ఉంటుంది. లక్డికాపూర్కి సంబంధించిన మెట్రో స్టేషన్ కింద నుంచే ఈ రోడ్ అంతా ఉంటుంది. అదంతా కూడా జామ్ అయిపోయింది. పోలీసులంతా కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వీరందరినీ కూడా కొద్దిసేపు పెట్రోల్ బంక్ బంద్ చేసిన తర్వాత వీళ్ళంతా క్లియర్ చేసిన తర్వాత మేము పోస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు ఖచ్చితంగా మూసేయాలి, ఎందుకంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది, ఎవరు కూడా కదిలే పరిస్థితి లేదని చెప్పి చెప్పడంతోనే బంద్ చేశారు. కానీ హనుమంతరావు ఇక్కడికి వచ్చి మళ్ళీ వారితో తెరిపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇక్కడ ఆగిన తర్వాత ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవుతుందని చెప్తున్నారు. దాదాపు లక్డికాపూర్ నుంచి ఖైరతాబాద్ సిగ్నల్ వరకు కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. వాహనాలన్నిటిని కూడా వేరే రూట్లో మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలామంది వందల వాహనాలన్నీ కూడా ఇక్కడ నిలిచిపోయాయి. చాలామంది ఎందుకంటే పెట్రోల్ ట్యాంకుల సమ్మెకు సంబంధించి డ్రైవర్లంతా కూడా సమ్మె చేస్తారు కాబట్టి ఎన్ని రోజులు ఈ సమ్మె ఉంటుందని చెప్పేసి కూడా క్లారిటీ లేదు. అసలు దీని మీద అనౌన్స్మెంట్ కూడా రాలేదు. వార్తలు రావడంతోనే మేము అంతా కూడా పెట్రోల్ పోయించుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా చాలామంది వాహనదారులు చెప్తున్నారు. మొత్తం దీనికి సంబంధించిన మెట్రో స్టేషన్ కింద నుంచి పూర్తిగా మీరైతే ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనం ఒకసారి ఇప్పుడు మా ప్రతినిధి సుజాత కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర అయితే రెడీగా ఉన్నారు. సో సుజాత చెప్పండి, అక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వచ్చిన వాహనదారులు ఏమంటున్నారు? ఇక్కడికి దాదాపు అయితే మాత్రము పెట్రోల్ కోసము 6 గంటల నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే హిట్ అండ్ రన్కి సంబంధించి తీసుకొచ్చిందో దాని నేపథ్యంలోనే అటు ట్యాంకర్కి సంబంధించినటువంటి వాళ్ళు డ్రైవర్స్ అయితే మాత్రము పెట్రోల్ ట్యాంకర్ వాళ్ళు పూర్తిగా ఉదయం నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ వాహనాలను ఆపేసి ఈరోజు పెట్రోల్ అనేది సప్లైంగ్ ఆపేయడంతో అయితే వాహనదారులు కొంతమేరకు అయితే మాత్రం టెన్షన్ ఏర్పడింది. పెట్రోల్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి దాదాపు 6 గంటల నుంచి అయితే మాత్రము 6 కిలోమీటర్ల మేరకు వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అటు బాటిల్స్లో నింపుకోవడంతో పాటు ట్యాంకర్స్ని కూడా ఫుల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అవడంతో ఇక్కడికి ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ఆ పోలీసులు వచ్చి ఎక్కడికక్కడ రోడ్స్ని క్లియర్ చేస్తున్నప్పటికీ ఎక్కడ ఆగడం లేదు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. క్యాన్స్ని తీసుకొచ్చి పెట్రోల్ నింపుకోవడానికి అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి బ్రో, ఏంటి ఇంత పెద్ద ట్యాంక్ తీసుకొచ్చారు? వాళ్ళైతే మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే పెట్రోల్ అందుతుందా లేదని చెప్పేసి వాళ్ళు ఒకవైపు అయితే మాత్రము టెన్షన్తో అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా దాటుకొని వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం చిన్న పిల్లల్ని సైతం కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్కూల్ పిల్లల్ని తీసుకొస్తూ నిత్యము బండ్లు నడపడానికి పెట్రోల్ అనేది చాలా అవసరం కాబట్టి వాళ్ళ అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళాలంటే బండ్లో పెట్రోల్ లేకపోతే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ముందుగానే అలర్ట్ అయ్యి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని చెప్పేసి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. ఎక్కువగా 2 వీలర్స్ అయితే మాత్రము వాహనదారులు ఎక్కువగా ఇక్కడికి వచ్చారు. పోలీసులు కొంతమేరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడా వినడం లేదు. పెట్రోల్ ఎక్కడైపోతుంది, వాళ్ళకి పెట్రోల్ అందదేమో అన్న టెన్షన్తో అయితే మాత్రం పోలీసులను సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. వాళ్ళకి 10 లక్షల జరిమానా విధించడంతో డ్రైవర్లైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడితే మేము వైద్య పరిస్థితుల్లోనే ట్యాంకర్లు మూసేస్తున్నారు. వాహనదారులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితుల్లో ఎంతసేపు మీరు వచ్చి ఏంటి ఇక్కడ ఇబ్బంది ఏంటి? ఎంత ట్రాఫిక్ అనిపిస్తుంది ఇక్కడ? ఎక్కడైనా పెద్ద వెళ్ళారా తీసుకొచ్చారా?